దాని ద్వారా ముందు వైషమ్యాలు పోయాయి, రక్షింపబడ్డాయి. అంతేకాదు ఇలా విడివిడిగా ఉన్నటువంటి వారు కూడా శంకరులకు పూర్వం ఉన్నటువంటి అవైదిక సిద్ధాంతాల వల్ల వారి సిద్ధాంతాలు కూడా ఎగిరిపోయాయి. శంకరుడు వచ్చి అవైదిక సిద్ధాంతాలన్నిటినీ తొలగించిన తర్వాత మళ్ళీ వేదము నుంచే వచ్చినటువంటి వారి సిద్ధాంతాలు తిరిగి నిలబడ్డాయి గనకనే ఆయనకు షణ్మత స్థాపనాచార్య అని బిరుదమోనం చెప్పడం జరిగింది. అంటే అర్థం ఆరింటిని ఆయన ఈశ్వరోపాసనకి ఉపయోగంగానే వాడారు. ఇదొక సిద్ధాంతం. మరొకటి కర్మ సిద్ధాంతం, కర్మయోగము లేదా కర్మ మార్గ, ఉపాసనా మార్గ, జ్ఞాన మార్గములు 3. శంకరులు ఏ మార్గానికి చెందిన వారు? ఇందులో జ్ఞానయోగం కదా, జ్ఞాన మార్గం ప్రధానం. జ్ఞానాదేవహి కైవల్యం అనేది ఘంటాపథంగా ఆయన చెప్పినటువంటి విషయం. జ్ఞానం నివృత్తి ద్వారా వస్తుంది కానీ ప్రవృత్తి ద్వారా రాదని, సన్యాసం జ్ఞానానికి ముఖ్యమైనది అనే మాట వేదములోనే ప్రమాణంగా మనకు కనబడుతున్నది. త్యాగే నేకే అమృతత్వమానసు నకర్మణ న ప్రజయా ధనేన ఇత్యాది మాటల్లో వీటి వల్ల ముక్తి రాదు. త్యాగే నైకే అమృతత్వమానసు, త్యాగము చేత మాత్రమే ఏ కొందరో అమృతత్వాన్ని పొందుతున్నారు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని సన్యాసానికి అర్హత వైరాగ్యమే. ఆ వైరాగ్యం కూడా వివేకంతో కూడిన వైరాగ్యం. తద్వారా వివేకం కలిగింది కనుక అనిత్యమైన వస్తువుల్ని విడిచిపెట్టి నిత్యమైన దాన్నే నిరంతరం చింతన చేస్తూ, ఇది విడిచిపెట్టి అది పట్టుకునేటప్పుడు విడిచిపెట్టిన దోషం రాకుండా సన్యాసమని ఒక ఆశ్రమాన్ని స్వీకరించి ఆ ఆశ్రమ నియమాల ప్రకారం నిరంతర బ్రహ్మచింతన తప్ప మరొకటి కర్తవ్యముగా లేకుండా ఉండేటువంటి వారెవరో వారు సన్యాసులు. ఈ సన్యాసంలో మరి 2 భేదములు ఉన్నాయి. బ్రహ్మమునే చింతన చేస్తూ ఉన్నటువంటి సన్యాసం ఒకటి, బ్రహ్మమే తానని తెలిసి సన్యసించిన వాడు 2 విధములు. మొదటి దాన్ని వివిధిషా సన్యాసం అంటారు, రెండవ దాన్ని విద్వత్ సన్యాసం అంటారు. సన్యాసంలో ఇది 2 భేదములు ఉంటాయి. ఒకటి సన్యాసాశ్రమం స్వీకరించాడు, తన మనాన్ని తాను ఎప్పుడు బ్రహ్మ విచారణ చేస్తుంటాడు, ప్రణవోపాసన చేస్తాడు. సన్యాస కాలంలో ఉపదేశంగా పొందినటువంటి మహావాక్యముల్ని మననం చేస్తాడు. అది విచారణపూర్వకమైన మనన జరుగుతుంది. తత్వమసిలో త్వంపద శోధన, తత్పద విచారణ, ఇది రెండిటి యొక్క ఐక్యం, జీవబ్రహ్మైక్య తత్వాన్ని విచారణ చేస్తూ ఆ విచారణకు ప్రతికూలములైనటువంటి సాంసారిక విషయాలని పరిత్యజిస్తాడు. అంతే కదా.